నా పేరు మీనాక్షి. అక్క వాళ్ళు చూసేసారేమోనక్క. నువ్వేం కంగారు పడుకో, కొంచెం ఫాస్ట్ గా నడు. ప్రేమ్ కొంచెం జాగ్రత్త. కుర్రో కుర్రు. వాళ్ళు వస్తున్నారా జాను? తెలీదక్క. కుర్రో కుర్రు. ఇంత మాయ చేస్తారా? మమ్మల్ని మోసం చేయాలని చూస్తారా? లేదు సార్, మేము మోసం చేయలేదు. ఆడపిల్లలు కదా, అమ్మోరు స్వరూపాలను చేరదీస్తే నమ్మకాన్ని నట్టేటి వాగులో కలిపేస్తారా? మీరు నిజంగా ఇతగాడి మనుషులేనా లేక ప్రాణాలు తీయడానికి వచ్చినారా? లేదు సార్, మేము ఇతని మనుషులమే. మీ మాటలు అసత్యం పలుకుతున్నాయి. సత్యమైన అసత్యమైన అనుమతి లేకుండా మీరు ఇతగాడిని అడవి దాటించాలని చూసిర్రు. ఈ పొద్దు మీ నెత్తురు నేల కారాల్సిందే. హా? రాజప్ప, ఏం రాజప్ప, ఎందుకు ఈటు దూసుకుపోతున్నావు? వీళ్ళు దొంగతనంగా మీరు కాపాడిన బిడ్డను తీసుకుపోతురు పెద్దయ్యా. అసలు వీళ్ళెవరు? ఏ దిక్కు నుండి వచ్చిండ్రు? ఇతగాడి మనుషులని చెప్పిరు పెద్దయ్యా. అవును పెద్దయ్య. ఇతగాడిని తీసుకుపోతామంటే అనుమతి లేనిదే తీసుకుపోకూడదని చెప్పినా ఆయన మాట లెక్క పెట్టలేదు. అందుకే ఈట ఎక్కువ పెట్టే పెద్దయ్యా. పెద్దయ్య, నిజంగానే ఇతను మా మనిషే. అవును పెద్దయ్య, ఇతను మాకు బాగా తెలుసు, మా మనిషే. మీ మనిషి అయితే ఇలా సాటు మాటను సాగిపోవాల్సిన పనే ఉంది. అది అంటే ఈ నాటు వైద్యంతో తను కోలుకుంటాడో లేదోనని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకుంటున్నాం. అసలు ఇతగాడు మీ మనిషి అని రుజువేంటి? పెద్దయ్య, నిజంగా మా మనిషే, మా మనిషే. అవును పెద్దయ్య, ఇతను మాకు సంబంధించిన మనిషే. అందుకే మేము. ఆగో, నువ్వు సత్యం పలుకు బిడ్డ. వీళ్ళు మీ మనుషులేనా? ప్రేమ్, ప్రేమ్ చెప్పు ప్రేమ్. వీళ్ళు నీకు తెలిసిన వాళ్ళేనా? అవును పెద్దయ్యా, మేడం నాకు తెలుసు. తను నాకు అక్క లాంటిది. నేను తన దగ్గరే ఉంటాను. వాళ్ళ మనిషే అని అతగాడే చెప్తుండు కదా. ఈటలు నేల కంచండి. అమ్మయ్య ఒప్పుకున్నారుగా, ఇక మేము వెళ్ళొచ్చా? తనని తీసుకెళ్ళిపోవచ్చా? కుదరదు. అదేంటి పెద్దయ్య? ఒక్క షరతు ఉంది. ఏంటి పెద్దయ్య? మీతో పాటు నేను కూడా వస్తాను. అవును, నేను నా పేనాలకి తెగించి తన పేనాల్ని కాపాడాను. అంత సులువుగా తనని మీ చేతుల్లో పెట్టను. సరే పెద్దయ్య, మీరు కూడా మాతో వస్తాను అంటే మాకేం అభ్యంతరం లేదు. తప్పకుండా రావచ్చు. సరే పదండ్రి. పదండి. జాను, జాగ్రత్త. సార్, ఎస్ఐ గారు, ఏమైనా తెలిసిందా? జాను ఆచూకి ఏమైనా తెలిసిందా? ఎస్ సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటది ఎస్ఐ గారు? జాను ఫోన్ కాల్ ఒక చిన్న విలేజ్ దగ్గర ఫారెస్ట్లో డిటెక్ట్ అయింది సార్. అక్కడి నుంచి తను లాస్ట్ కాల్ చేసింది సార్. లాస్ట్ కాల్ ఎవరికి చేసింది ఎస్ఐ గారు? తన మొబైల్ నుండి కాల్ వెళ్ళిన నెంబర్ని కూడా మేము ట్రేస్ చేశాం సార్. అయితే అదెవరో మీనాక్షి అనే ఆవిడని తెలిసింది. జాను ఆవిడతోనే లాస్ట్ కాల్ మాట్లాడారు సార్. జాను ఉన్న ఫారెస్ట్ ఎక్కడుంది ఎస్ఐ గారు? సిటీకి కొంచెం దూరంలో ఒక చిన్న విలేజ్ ఉంది సార్. అక్కడి నుంచి ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది. మా కానిస్టేబుల్స్ కూడా వెళ్ళారు సార్. జానుని వెతికి తీసుకొస్తారు. తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడారంటే ఎక్కడో ఒక చోట సేఫ్ జోన్లోనే ఉన్నారని అర్థం. మా వాళ్ళు తను ఎక్కడున్నా వెతికి ఇంటికి తీసుకొస్తారు.
మీరేం టెన్షన్ పడకండి సార్. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఇట్స్ ఓకే సార్. ఈ విషయం చెప్దామని వచ్చాను సార్. ఇక నేను వెళ్తాను సార్. ఓకే ఎస్ఐ గారు. ఏంటి విజయ్ ఇది? అసలు జానుకి కొండల్లోకి అడవులోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావటం లేదండి. జానుకి ఏమవుతుందోనని భయంగా ఉందండి. భయపడకు విజయ్. ఎస్ఐ గారు జాను సేఫ్గానే ఉందని చెప్పారు కదా. ఏం కాదు, పోలీసులు వెతుకుతున్నారు కదా. త్వరలోనే జాను తిరిగి వస్తుంది. అత్తయ్య, జానుకేం కాదు. జాను ప్రేమ్ కోసమే ఆ ఫారెస్ట్కి వెళ్ళుంటుంది. ప్రేమ్ అక్కడే సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలిసింది కదా, అందుకే ప్రేమ్ని వెతకడానికి వెళ్ళుంటుంది. తనే వస్తుందిలేండి, మీరేం టెన్షన్ పడకండి. ప్రేమ్ కోసం వెళ్ళడం ఏంటి? ఇలా అడవుల్లో పడి తిరగడం ఏంటి? మనతో ఒక్క మాటైనా చెప్పకుండా, తను కనిపించకపోతే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారన్న కనీసం ఆలోచన లేకుండా తనంతా తాను స్వంతంగా డెసిషన్ తీసుకొని ఆ ప్రేమ్ గారిని వెతకడానికి వెళ్ళిపోయింది. అయినా ఆ ప్రేమ్ సూసైడ్ అటెంప్ట్ డ్రామా అని తెలిసినా కూడా జాను ఎందుకు ఇలా చేస్తుంది? లేదు, పోలీసుల మీద డిపెండ్ అయ్యి నేను ఇక్కడ ఉండలేను. నా కూతుర్ని నేనే వెళ్ళి వెతుక్కుంటాను, మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటాను. అగర్వాల్, వెళ్దాం పదండి. ఆ, అక్కడ ముట్టుకున్నప్పుడు ఏదో పెయిన్ గా ఫీల్ అవుతున్నాడు సార్. నథింగ్ టు వరీ మీనాక్షి గారు. ప్రస్తుతానికి మెడిసిన్స్ రాస్తున్నాను. గాయాల దగ్గర పెయిన్ ఎక్కువ లేకుండా ఉంటుంది. హ్యాండు లెగ్గు కొంచెం ఫ్రాక్చర్ అయినట్టుంది. ఎందుకైనా మంచిది, రేపు ఎంఆర్ఐ స్కాన్ చేయిద్దాం. ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. ఇతనికి నాటు వైద్యం చేసింది ఎవరు? అది నేనేనయ్యా. ఎందుకు డాక్టర్? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు మీనాక్షి గారు, అతను నాటు వైద్యం చేయటం వల్లే ఇతను ప్రాణాలతో బయటపడ్డాడు. పసరు వేయటం వల్ల గాయాల దగ్గర ఇన్ఫెక్షన్ రాకుండా ఉంది. కట్లు కూడా జాగ్రత్తగా కట్టడం వల్ల బ్లీడింగ్ అవ్వకుండా ఉంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం కలిగేది. సరే మీనాక్షి గారు, మరి నేను బయలుదేరుతాను. అలాగే డాక్టర్. రేపు తప్పకుండా హాస్పిటల్కి తీసుకురండి. ఆ, ఇంటర్నల్గా ఏమన్నా ఇంజూరీస్ ఉన్నా తెలుస్తుంది. షూర్ డాక్టర్. మరైతే ఉంటాను మీనాక్షి గారు. చాలా థ్యాంక్స్ పెద్దయ్య. మీ వల్లే నేను ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాను. అయ్యో, నేను చేసింది ఏముంది బాబు, అంతా సామిదయ్య. లేదు పెద్దయ్య, మీ వల్లే తను చావు నుంచి తప్పించుకున్నాడు. వైద్యుణ్ణి దేవుడు అంటారు. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి తనకి వైద్యం చేసి బతికించాడు. ఒక ప్రాణాన్ని కాపాడారు. నిజంగా మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అయ్యో, అట్లాంటి మాటలు ఎందుకులేమ్మా. అబ్బాయి క్షేమంగా ఉన్నాడు, అది చాలు. మరి నేను బయలుదేరతానమ్మా. ఆ, తను మీ మనిషో కాదు అని
చిన్న అపనమ్మకంతో ఏడదాకా వచ్చాను. ఇప్పుడు నమ్మకం కలిగిందమ్మా. క్షమించండి అమ్మా. అలాంటిదేం లేదు పెద్దయ్య. మీరు మమ్మల్ని క్షమించమని అడగడం ఏంటి? ఏ సంబంధం లేని వ్యక్తి గురించి మీరు చాలా తపన పడ్డారు, చాలా శ్రద్ధ చూపించారు, తన మంచి గురించి ఆలోచించారు, మానవత్వంతో ఇక్కడి దాకా వచ్చారు. నిజంగా మీరు గొప్పవారు. సరేనమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. జాగ్రత్త అయ్యా. ఒళ్ళు బాగా చూసుకో స్వామి. వస్తానయ్యా. వస్తానమ్మా. రండి పెద్దయ్య. పెద్దయ్య, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆ. ఎదిగోండి పెద్దయ్య. ఏటమ్మా ఇది? పర్లేదు పెద్దయ్య, తీసుకోండి. అవసరాలు ఉంటాయి కదా. వీటితో మా అవసరాలు తీరవమ్మా. అసలు ఈ డబ్బుతో మాకు అవసరమే ఉండదు. ఆకలేసినప్పుడు అడవిలో దొరికిందే తింటాం. ఆ అడవి తల్లే మమ్మల్ని బతికిస్తుందమ్మా. ఇక ఈ డబ్బుతో పనేముంటుంది? అంటే అసలు మీరు డబ్బులే వినియోగించరా? లేదమ్మా. అడవిలో పచ్చులు, పశువులు, మొగాలు ఎలా బతికేస్తాయో మేము కూడా అంతే. సీకు సింత లేని జీవితం. వెళ్ళొస్తానమ్మా. మంచిది. ప్రేమ్, ఇదిగో ఈ కషాయం తీసుకో. వద్దు. అదేంటి ప్రేమ్, ఎందుకు? వద్దని చెప్తున్నాను కదా. అదక్కడ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమైంది ప్రేమ్? నా మీద ఇంకా కోపం తగ్గలేదా? ఇప్పటి వరకు నువ్వు చేసిన సేవలు చాలు. ఇక మీ ఇంటికి వెళ్ళిపో. నా కంటికి కనిపించకు. ఎందుకు ప్రేమ్ ఇలా మాట్లాడుతున్నావు? నేను ఈ సిచ్యువేషన్లో వదిలేసి నేను ఎలా వెళ్ళగలను ప్రేమ్? అసలు నేను ఈ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం నువ్వు జాను. అవును, నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నీతోనే జీవితం అనుకున్నాను. నా జీవితం అంతా నీతో ఉంటే బాగుంటుంది అనుకున్నాను. కానీ నువ్వు వేరొకడితో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడిపోయావు. ఎప్పుడైతే నేను నిన్ను పెళ్లి పీటల మీద వేరొకడి పక్కన చూశాను, అప్పుడు చచ్చిపోయాను. ఇప్పుడేదో బ్రతికున్నానంటే బ్రతికున్నానంతే. నిన్నలా చూసినప్పుడే నా మనసు ముక్కలైపోయింది జాను. ప్రేమ్, ప్లీజ్ ప్రేమ్, నువ్వు అలా మాట్లాడుకో. అప్పుడైతే తప్పు జరిగిపోయింది ప్రేమ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. తప్పు కాదు జాను, మోసం జరిగింది. నేను నిలుపెల్లా మోసపోయాను. నిన్ను ప్రేమించి మోసపోయాను. నిన్ను నమ్మి మోసపోయాను. మళ్ళీ నేను ఆ తప్పు చేయలేను జాను. మన రిలేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను నీకు చాలా విలువిచ్చాను. నీ మాటకి విలువిచ్చాను. మీ నాన్న ఏం చేసినా భరించాను. మన ఇద్దరం పెళ్లి చేసుకునే అవకాశం వచ్చినా కూడా మీ నాన్నకిష్టం లేకుండా చేసుకోకూడదని, మన పెళ్లి వల్ల మీ వాళ్ళు సఫర్ అవ్వకూడదని, నువ్వు బాధపడకూడదని నీ మాటకి విలువనిచ్చి నేను పెళ్లి ఆపేశాను. కానీ
నన్ను అర్థం చేసుకోకుండా అనుమానించావు, అవమానించావు. వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. ప్రేమ్, అదంతా నేను కావాలని చేయలేదు ప్రేమ్. వద్దు జాను, వద్దు. దయచేసి నాకు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వద్దు. వద్దు. నువ్వు ఇలా నా ముందు కన్నీళ్లు పెట్టుకున్నా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే నీ కన్నీళ్లు చూసి కరిగిపోయే రోజులు ఎప్పుడో పోయాయి. ఇన్నాళ్ల మన ప్రయాణంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు. నేను మీ నాన్న వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకున్నానని నువ్వు నన్ను అనుమానించావు. చాలు జాను, చాలు. ఇది చాలు. ఇప్పుడు కూడా మీనాక్షి మేడం నీ పెళ్లి ఆపేశారు కాబట్టి నువ్వు ఇక్కడున్నావు. లేదంటే ఈ పాటికి నువ్వు వేరొకడి భార్య అయిపోయేదానివి. అప్పుడు నేను సూసైడ్ చేసుకున్నా అని కూడా నీకు తెలిసేది కాదు. అయినా నేను చస్తే కానీ నా ప్రేమ నీకు అర్థం కాదు అంటే అలాంటి ప్రేమ నాకొద్దు జాను, వద్దు, అస్సలొద్దు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా జాను నాదా అయిపోయిందని ఆనందపడ్డాను. కానీ నువ్వు నా ఆనందాన్ని ముక్కలు చేసావు జాను. నా మనసులో ఇక మళ్ళీ నీ మీద ప్రేమ కలగదు. నీ మీద ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోచాను. నా నుంచి దూరంగా వెళ్ళిపో. ప్లీజ్ ప్రేమ్, ప్రేమ్, ప్లీజ్ జాను, వెళ్ళిపో. నా మాట విను ప్రేమ్. నిజంగా నా సంతోషాన్ని కోరుకుంటే దూరంగా వెళ్ళిపో. ఇంకా ఎప్పుడు ఇక్కడికి రాకు. ప్లీజ్. జాను ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళిందో నాకు టెన్షన్గా ఉంది అగర్వాల్. వెతకడానికే వెళ్తున్నాం కదా హర్షిత్జీ, కనిపిస్తుందిలే, కంగారు పడకండి. హర్షిత్జీ, ఎస్ఐ గారు చెప్పిన ఫారెస్ట్ ఇటేనా? అవును అగర్వాల్. ఎప్పుడైతే నేను నిన్ను పెళ్లి పీటల మీద వేరొకడి పక్కన చూశాను అప్పుడు చచ్చిపోయాను. నిన్ను ప్రేమించి మోసపోయాను. నేను చేస్తే కానీ నా ప్రేమ నీకు అర్థం కాదు అంటే అలాంటి ప్రేమ నాకు వద్దు చచ్చాను. హర్షిత్జీ, స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి? హర్షిత్జీ, తను జానుయే కదా? అవును అగర్వాల్, జానుయే. జాను, ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్ళావు? ఏంటి తల్లి, ఎందుకు అలా ఉన్నావు? చెప్పమ్మా, ఇక్కడ కూర్చొని ఎందుకు బాధపడుతున్నావు? పోగొట్టుకున్న ప్రేమని ఎక్కడ వెతకాలో తెలియక ఇక్కడ కూర్చున్నాను డాడీ. పోగొట్టుకున్న ప్రేమని ఎలా తిరిగి పొందాలో తెలియక ఇలా బాధపడుతున్నాను. ఏమైంది జానుకి?
ఇలా మాట్లాడుతుంది? పోగొట్టుకున్న ప్రేమేంటి? కొంపతీసి ప్రేమ్గాడు కానీ పోయాడా? జాను ప్రేమ్కేమైనా అయ్యిందా ఏంటి? ఏమీ కాలేదు. ప్రేమ్కి ఏం కాలేదు. తను బాగానే ఉన్నాడు. కానీ నా మనసే బాగోలేదు. ఎందుకో నా గతం నన్ను బాధ పెడుతుంది. గతంలో నేను చేసిన పనులు, నేను మాట్లాడిన మాటలు ఈరోజు నన్నే వేధిస్తున్నాయి. దగ్గరున్న దాన్ని చేతులారా దూరం చేసుకుని ఈరోజు దూరం అయిపోయిందని బాధపడుతున్నాను. ఇప్పుడు దగ్గర అవుతామనుకున్నా, కాలేకపోతున్నాను డాడీ. అమ్మా జాను, ఇంటికి వెళ్దాం పద. అసలు నువ్వు చెప్పకుండా బయటకు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావో అని మీ అమ్మ చాలా కంగారు పడుతుంది. మీరు కూర్చోండి అగర్వాల్. నాకు చిన్న పని ఉంది హర్షిత్జీ, మీరు వెళ్ళండి. అదేంటి సడన్ గా వేరే పని? యాక్చువల్గా ముందే వెళ్ళాల్సింది, కానీ మీరు జాను కోసం రమ్మనేసరికి వచ్చేశాను. హర్షిత్జీ, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ్ సూసైడ్ అటెంప్ట్ అనేది ఒక డ్రామా. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అందుకే జానుని ఎమోషనల్గా ట్రీట్ చేసి మళ్ళీ వాళ్ళ వైపుకి తిప్పుకుంటారు. అందుకే మనం అలర్ట్గా ఉంటూ జానుని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. శాండీని జాను షాదీ చేసుకోవాలనే ఆలోచన మారిపోకుండా చూసుకోవాలి. మీరు వెళ్ళండి. షూర్. మరి ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? ఐల్ బుక్ ఏ క్యాబ్. ఓకే, టేక్ కేర్. ఏది ఏమైనా మన ఫ్రెండ్షిప్ మాత్రం దెబ్బతినకూడదు చతురా. మీనాక్షి,